తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు చీమల్ల భిక్షపతి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. 1969 నుండి మన యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ ఇవాళ రాష్ట్రం 2014లో మనం సాధించుకోవడం జరిగింది. అనేక మంది త్యాగాల ఫలితమే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. అదేవిధంగా మన మోదీ గారి బర్త్డే ఇవాళ మీ అందరూ తెలుసు. మన దేశంలోనే ఇవాళ అత్యున్నత స్థాయికి తీసుకొచ్చిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. మీ అందరూ తెలుసు, ఎవరి కోట వేయకుండా మోడీకి ఓటేద్దామనే పరిస్థితి తీసుకొచ్చింది. ఇలా రాష్ట్రం దేశంలో మోదీ ఉంటే సరిపోతుంది అనే కడిగి తీసుకుపోయిందంటే ఆయన పరిపాలన ఎట్లా ఉందో మీ అందరికీ తెలుసు. ఇవాళ రాష్ట్రంలో కూడా ఇవాళ మోదీ బీజేపీ పరిపాలన చేస్తేనే బాగుంటుంది, నిజాయితీ గల పార్టీ అనేది ఇవాళ దేశంలో 140 కోట్ల మందికి అర్థమైన పరిస్థితి. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ లేని భిన్నత్వం ఇక్కడ భారతదేశంలో ఉంటుంది. కులాలు కానీ మతాలు కానీ అనేక సంబంధ వర్గాలతోటి కూడుకున్న ఈ భారతదేశంలో ఇవాళ మోదీ ఒక మామూలు వ్యక్తి, ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఇవాళ దేశానికి 12 సంవత్సరాలు పరిపాలన చేస్తానంటే ఆయన నిబద్ధత ఎంత ఈ దేశానికి అవసరం మీ అందరూ గ్రహించాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో చిన్న చిన్న తప్పిదాలతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక 40-50 సంవత్సరాలు పరిపాలించి అభివృద్ధి ఏమాత్రం కనిపించలే. ఇవాళ మోదీ గారిది కనపడుతుంది. గ్రామాలలో మీ రేషన్ షాపులలో బియ్యం ఇచ్చేది మోదీ గారే. ఇవాళ కరెంటు వీధి లైట్లు బుగ్గలు ఇచ్చేది కూడా మోదీ గారే. ప్రతి సీసీ రోడ్డు కానీ, మీ ఊళ్ళో శ్మశాన వాటిక కానీ, డంపింగ్ యార్డ్ కానీ ఇవాళ ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే ప్రతి సంక్షేమ కార్యక్రమం ఇవాళ ఇళ్లలో కూడా మోదీ గారి పాత్ర ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదు, మోదీ గారే వాళ్ళ ఇళ్లలో కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో కూడా మోదీ గారు ఉన్నారు. దయచేసి ఇక్కడ బలంగా పార్టీ కనపడతలే అని కాదు, ఏ యువకుడిని తట్టినా బీజేపీ అంటాడు, ఏ మహిళను తట్టినా కూడా బీజేపీ అంటారు. అందరికి ఉంది, కానీ కొన్ని నాకు ఇల్లు వస్తుందో లేకపోతే నా బియ్యం కార్డు తీసేస్తారని కొన్ని చిన్న చిన్న భయాలతోటి ఇవాళ ఇంకా బయటికి రాని పరిస్థితి ఉంది. కానీ ఓటింగ్ కార్డుకి వచ్చేరకు ఇవాళ బీజేపీ రాష్ట్రం దేశంలోనే 344 సీట్లతోటి ఇవాళ ప్రధానమంత్రి ఇవాళ వెళ్తున్న పరిస్థితి. దయచేసి మనం అందరూ కోరుకునేది ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఏదైనా కూడా ఇవాళ బీజేపీ తోటే ఇది సాధ్యం. ఒక నిజాయితీ గల పార్టీ, ఒక నిబద్ధత గల పార్టీ. ఇవాళ మోదీ గారికి ఏ కుటుంబ ఆలోచన లేదు, ఎలాంటి నాకు ఆర్థికంగా ఎన్నికేసుకోవాలనేది ఉండదు. ఒక దేశ ప్రజల కోసమే ఇలా అమెరికా లాంటి దేశాన్నే కాళ్ళ కాడికి తీసుకొచ్చిన పరిస్థితి ఇవాళ మన నరేంద్ర మోదీ. ఇలా అమెరికానే ప్రపంచాన్ని శాసిస్తే అదే అమెరికాను మోదీ శాసిస్తున్నాడు. వాళ్ళు పెట్టిన పన్నులు 50% పెంచితే ఆయన ఎట్లా పెంచుతాడని ఇవాళ అనేక దేశాలను ఒక సమిష్టికి తీసుకొచ్చి అదే అమెరికాను మోదీ చెప్పే విధంగా మళ్ళీ తగ్గించే విధంగా